ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు వచ్చరికి తాలు అండి, సీడ్ తాలు అండ్ డీడీ ఉన్నాయి, అన్ని మిక్సింగ్ తాలు అండి. నెమ్ములు పాలాలు తీసుకొచ్చారు. 11,000 చెప్తే 10,000 కొడుతున్నారు. అంతే కింట కేజీ 110 చెప్తే 100 రూపాయలు కొడుతున్నారండి. ఇవన్నీ అయినాయి అనుకోండి. ఒకరిద్దరు వేసిండ్రులే, చాలామంది 10,000కి అడిగారు. ఒకరిద్దరు అయితే 11,000 చేసి వేసారు. ఇవాళ డేటు ఫిబ్రవరి నెల 26వ తారీఖు 2025 తారీఖు 2026 సంవత్సరం అనగా బుధవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం తాళ్ళు ఈ రకంగా జరిగినాయి. ఈ వీడియో లాస్ట్ దా చూస్తే ఇంకా మరెన్నో మిర్చి ధరలో, మిర్చి క్వాలిటీలు మీకు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. వీలైతే చూసి లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. డౌట్ ఉంటే చూడండి. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఇలా చూడండి. వచ్చరికి 3 సంవత్సరాల కిందటవి, 3 years బ్యాక్ హోల్డ్ 2043 ఏసీ మిర్చియే 18,000కి చెప్తే 15,000 కొడుతున్నారు. ఏ మిర్చి ఇంతకుముందు అయితే 2 వారాల కిందట 24,000 వేస్తే రైతు 30,000 అమ్మమని చెప్పిండంట. 38-40 బస్తాలు ఇవి. సరే 40,000 30,000 అమ్మితే ఎప్పుడు అమ్ముతామని చూస్తే ఈ లోపు రేటు డౌన్ అయిందిగా. ఇప్పుడు 18,000 చెప్పినా ఎవరు ముందుకు రావట్లేదన్న అంటున్నారు వాళ్ళైతే మాత్రం. అంతే 180 రూపాయలు చెప్పినా కానీ 150కి కూడా ఎవరు అడగడం లేదు అని చెప్తున్నారు. 3 years బ్యాక్ అండి. 24,000 వేసినప్పుడు అమ్ముకుంటే మంచిది. ఇప్పుడైనా అమ్ముకుంటే మంచిది. ఇంకా చెప్పలేము, ముందే కొద్దీ కలర్ స్లేడ్ అవుతుంది. వీటిలో అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. అంత ముందు వారం 20,000కి అడిగినరంట. ఈ వారం అసలు ఇంత రేటు కావాలని కూడా ఎవరు అడగట్లా. అట్లా ఉండేది, క్వాలిటీలు బట్టి రేటు జరుగుతుంది. ఇవి చూడండి, డీలక్స్ 204 డీలక్స్ కొత్తవి 31,000 చెప్తే 30,000 కొడుతున్నారు. అంతే కేజీ 310 చెప్తే కేజీ 300కి కూడా అడుగుతున్నారన్న. డ్రై ఉంది కాబట్టి ఆ రేటు వేస్తున్నారు. డ్రై లేకపోతే 270, 80, 60 అట్లా వేస్తున్నారు కూడాను. ఏదైనా 204 కొద్దిగా డిమాండ్ తగ్గిందండి. ఏసీ వాటికి కానీ కొత్త వాటికి కానీ ఏం చేస్తాం. 40,000 ఆడ 30,000 ఆడండి. ఒకసారిగా 30,000 డౌన్ అయింది. రైతు లేదు మొర్రో కిర్రో అని బాధపడుతున్నారు. ఏందయ్యా ఒకసారి పెంచారు మళ్ళీ డౌన్ చేశారు అన్నట్టుగా. ఎవరికి అర్థం కావట్లేదండి మార్కెట్ ఒక పక్క నుంచి చెప్పాలంటే మాత్రం. అయితే నెమ్ములు పాలాలు ఉంటే ఇంకా తక్కువలోనే జరుగుతున్నాయి. అది కూడా అడగడం లేదు పెద్దగా డిమాండ్గా. పాలాలు నెమ్ములు ఉంటే డ్రై క్వాలిటీ ఉంటేనే అడుగుతున్నారు. అది కూడా చూసి తెలుసుకొని మార్కెట్కి కాయలు తేండి మీరు వచ్చేటప్పుడు కూడాను. ఓకే, ఈ విధంగా 2043 పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ చూడండి వచ్చరికి అయితే కొత్తవి 341 డీలక్స్ ఫుల్ డ్రై అండి. ఈ ఒక్కలాటు 215 చెప్తే 210కి అడుగుతున్నారు. అంతే కింట 21,500 అంతే 21,000కే వేసిండ్రు 4-5 వచ్చి. ఈ లాట్లు వరుసగా పెట్టారు. ఒకే ఊరు రైతులు 4-5 రైతులు 4-5 లాట్లు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వస్తే మాత్రం దెబ్బ అయిపోయేవారు. ఈ చూడండి పక్కన ఉన్నాయి అదే ఊరు రైతువి పక్కన పెట్టారు. ఇవి కూలింగు అంతే. నెమ్ములు తీసుకొచ్చాడు ఆయన 190 చెప్తే 180కి కూడా ఎవరు ముందుకు అడుగేయట్లేదు అంటున్నారు అనేది మాత్రం. అంతే 19,000 చెప్తే నెమ్ములు ఉన్నాయి కానీ 18,000కి కూడా ఎవరు ముందుకు అడిగేయడం లేదన్న. ఇద్దరు రైతులు పక్క పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఆ రైతు ఒకసారి ఈ రైతు ఒకసారి వస్తే నా దుంప దించేవారని అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వచ్చేవారు అందరూ చూస్తున్నారు, వాటిని అడిగి వెళ్ళిపోతున్నారు. వద్దంటున్నారు, ఇవే కావాలంటున్నారు, అవి వద్దంటున్నారు. చూడండి ఇవి ఎంత డ్రై ఉన్నాయి. 21,000 వేసారంటే అట్లా డ్రై క్వాలిటీ తెస్తే మంచిది. 26 రోమియో 26 డీలక్స్ ఈ ఒక్క లాట్ అయితే 17,300 వేశారు. అంతే 178 రూపాయలు వేశారండి. ఓకే, బాగుంది కదా. సైజు ఉంది కాబట్టి డ్రై ఉండాలి. డ్రై లేకపోతే మళ్ళీ ఆ రేట్ లేదు. ఫుల్ డ్రై క్వాలిటీ 6 కాయలు తెస్తేనే డిమాండ్ ఉంది. నెమ్ములు పాలాలు తీసుకొచ్చినా కానీ డిమాండ్ తక్కువగా ఉంది. అది కూడా తెలుసుకోండి ఏదైనా కానీ. పక్కన చూడండి సైజులు తక్కువ ఉన్నాయి కదా. డ్రైలో సైజులు తక్కువ కాబట్టి 68 వేశారు. అంతే 16,800 కేజీ 168. అది కూడా 68 రూపాయలు చెప్పిన ఎవరు అడగడం లేదన్న అన్నాడు ఆయనైతే మాత్రం. 2-3 రాశారు కానీ కన్ఫర్మ్ లేదు వచ్చే వరకు అని చెప్పడం జరిగింది. ఇవైతే మాత్రం జరిగింది క్వాలిటీ. ఇది చూడండి నెంబర్ 5 అండి కొత్తవి నెంబర్ 5 డీలక్స్ డ్రై ఫుల్ డ్రై ఉన్నాయి కాబట్టి 205 రూపాయలు వేశారండి. ఇవి వచ్చేసరికి అండి ఫుల్ డ్రై క్వాలిటీ 205 రూపాయలు నెంబర్ 5 డీలక్స్. ఓకే, అంతే 20,500 కింట 20,500 వేశారు. ఇది నెంబర్ 5 డ్రై క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు. పాలాలు నెమ్ములు అంటే ఇవి చూడండి. ఇవి థమ్స్అప్ కలర్ బాగుంది కానీ సైజులు తక్కువ ఉన్నాయంటే 195 వేశారు. అంతే 19,500 అడిగారంట. ఇవి నెంబర్ 5 సైజు ఉండాలి. అది చూడండి దీనికి అది ఇది ఒకే ఊరు రైతులు పక్క పక్కన ఉన్నారు. ఇబ్బంది లేదు, సరిపోయింది. లేకపోతే వానరు తేడా చేశారు అనుకుంటారు కదా. ఇది చూడండి కొత్తవి బంగారం డీలక్స్ 18,000 వేశారు కింట. అంతే కేజీ 180. ఏదైనా డ్రై క్వాలిటీ ఉండాలన్నా డ్రై లేకుండా మీడియం బెస్ట్లు తెచ్చి కూడా అందరూ మై డీలక్స్ ఫుల్ డ్రై అంటారు. చూడండి డ్రైలో కూడా పండ్లు ఉన్నాయి ఇందులో కూడాను. ఆ పండ్లు చూసి 19,000 చెప్తే 18,000కి అడుగుతున్నారు. డీలక్సే కానీ ఏం చేస్తాం, ఆడ పండు తగులుతుంది ఇందులో కూడా. ప్రతి ఒక్క క్వాలిటీలు కూడా అట్లే
డీలక్స్లో డ్రైలో పండు తేలితే ఒప్పుకోరు. తేజ డీలక్స్ 18,300 వేశారు. ఇవి సూపర్ డీలక్స్, ఇది సుపీరియర్ క్వాలిటీ. ఎక్కువ ఎట్లా ఉండాలి, కాయ సన్నంగా ఒకే సైజు ఉండాలి, అన్నీ కూడాను. సైజు కూడా బాగుండాలి. సైజు తక్కువ వచ్చినా మళ్ళీ ఆ రేట్ వేయట్లేదు తెలుసుకోండి. 18,300 కింట అంతే, కేజీ 183. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ తేజాలు. ఆ క్వాలిటీగా ఉంటే ఆ రేట్లు వేస్తున్నారు. లేదంటే 70-75 రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి. 60-65 ఇంకా మరీ డిమాండ్ కొన్ని నెమ్ములు పాలాలు ఉంటాయి. ఇది వేరే షాపు, సేమ్ క్వాలిటీగా 182 వేశారు. ఇవి అంతే 18,200 వేశారు. ఇవి ఏంది ఏమంటారు చెప్పండి, దీనికి డిఫరెన్సు మరి అట్లా. అంతే దీనికి కొద్ది సైజు తేడా ఉందండి. అది అన్నీ ఒకేలాగా ఇందులో చిన్నదోటి పెద్దోటి కనిపిస్తుంది, మీకు చూసలేదు. ఇది చూడండి, దానికి కలర్ డిఫరెన్స్ ఉంది. 18,000 వేశారు కింట అంతే, కేజీ 180 వేశారనమాట. ఓకేనా? ఎట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో జరుగుద్ది. కొనేవాళ్ళు అందరూ వచ్చి ఈ విధంగా కొంటారు. ఇవి చూడండి, కొత్తవి కర్నూలు డీడీ కూలింగ్ అంటే నెమ్ములు పాలాలన్నమాట. 20,000 వేశారు కింట 20,000 అనుకోండి. అప్పుడు కేజీ వచ్చరికి 200 పడుతుంది అనమాట. ఇదే డ్రై క్వాలిటీ ఉంటే ఇంకొక 1000 రూపాయలు పెంచి జరిగేదే. కింట మీద 1000 రూపాయలు, కేజీ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా పోయేది డ్రై అయితే మాత్రం. నెమ్ములు పాలాలు డ్రై చేయకుండా తీసుకురావడం వల్ల కొద్ది తక్కువలో అడుగుతున్నారు. అది కూడా క్వాలిటీ ఉంటే వేస్తున్నారు. ఇది కూడా 22, 22.5, 23 కూడా వేశారండి మరి కొన్ని చోట్ల. సూపర్ 10 బెస్ట్లు రాయచూర్ ఏరియా 18,000 చెప్తే 17,500 అడుగుతున్నారు అని చెప్పారు వాళ్ళైతే. అంతే అర్థమైందిగా. కేజీ 180 రూపాయలు చెప్తే 175కి అడుగుతున్నారు. సూపర్ 10 బెస్ట్లు రాయచూర్ ఏరియా. ఇంకా అందులో చల్లదనాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఓకే, ఇంకా డ్రై ఉంటే వాటిలోనే డ్రై క్వాలిటీ ఉంటే ఇంకొక 5-10 రూపాయలు జరిగేదే కేజీ కాడ. అంతే కింటా కాడ 500-1000 రూపాయలు జరిగేదే డ్రై అయితే మాత్రం. కూలింగ్ ఉన్నాయి పళ్ళు కాబట్టి 80 చెప్తే 175 అడుగుతున్నారు ఇవి. ఓకే, రాయచూర్ ఏరియా అవి. క్వాలిటీలు బట్టి రేట్లు కూడా జరుగుతున్నాయి, ఏరియాలు బట్టి. ఎందుకంటే మీరు నీళ్ళు కొట్టి తీసుకొస్తారన్నా మీ కాయకి వాల్యూ లేదు, వాటర్ స్ప్రే చేయకూడదు. ఇది చూడండి, సూపర్ డీలక్స్ ఫుల్ డ్రై అండి. అర్థమైంది కదా. సూపర్ 10 సూపర్ డీలక్స్ ఫుల్ డ్రై 20,000 వేశారు కింట అంటే కేజీ 200. ఇది లైట్ కలర్. ఇందులో ఫుల్ కలర్ ఉంటే ఇదే క్వాలిటీని 21,000 కూడా వేసేవారే. ఇందులో లైట్ కలర్ వచ్చింది కాబట్టి 20,000 వేశారనమాట. సూపర్ 10 అండ్ 334 డీలక్స్ ఫుల్ డ్రై క్వాలిటీ ఇది వచ్చేసరికండి. అర్థమవుతుంది కదా. కేజీ 200 ఇక్కడే పడితే మార్కెట్లోనే. మార్కెట్ బయట ఇదే కాయలు నేనైతే 2-3 కేజీలు ఇంట్లోకి కావాలంటే నేను 220, 230 ఇచ్చుకుంటున్నాను. అట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు ఉంటాయి. చూడండి వచ్చరికి కొత్తవి సింజంట తేజ బెస్ట్లు 15,000 వేశారు కింట. 15,000 అంటే కేజీ వచ్చరికి 150 రూపాయలు పడుతుంది. సింజంట తేజ అంటారు వీటిని. ఈ సింజంట వాళ్ళది విత్తనం, సీడ్ విత్తనం తేజ క్వాలిటీ 15,000 రూపాయలు చేసి బేరం జరిగింది ఇవాళ. ఇట్లా ఏదైనా క్వాలిటీ అండ్ మార్కెట్ని బట్టి డిమాండ్ ఉండిద్ది. ఇవాళ బుధవారం కదా, సేల్స్ కూడా బాగానే జరుగుతుంది. నిన్న కూడా బాగానే అమ్మకాలు జరిగినాయండి. 80 నుంచి 85, 90,000 మధ్యలో జరిగినాయి. ఈ జొండ తాలు మరి మీకు ఈ వీడియో ఆల్రెడీ ఉదయం పెట్టాను కదా. ఇవి 8,000 చెప్తే 7-6,000 అడుగుతున్నారనమాట. నెమ్ములు పాలాలు ఉన్నాయని చెప్పి. డ్రై క్వాలిటీ ఉంటే మంచి దేరిపోయేదే. ఇందులో తర్వాత ఎరుపులు లేవు, ఓన్లీ తెల్లగాయలే. రంగులు ఉంటే మరి కొద్దిగా వేసే జరిగేదే. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేటు వీళ్ళని దీనిగా సపోర్ట్ చేసి మన ఛానల్కి లైక్ కూడా చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తారు అనుకుంటున్నాం ఫ్రెండ్స్. డేట్ చెప్పాను కదా, ఫిబ్రవరి 25, 2026 అనగా బుధవారం మధ్యాహ్నం పెడుతున్న వీడియో. వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్.